అంటే కొలుకుపూడి శ్రీనివాస్ గారి హైదరాబాద్లో ఐఏఎస్ అకాడమీ ఉంది, నాకు ఒక ప్రొఫెసర్ అని చెప్పారు. గతంలో ఇదే టీడీపీ పార్టీ మరో అంబేద్కర్గా వర్ణించారు కొలుకుపూడి శ్రీనివాస్ సార్. వాళ్ళకి తెలియదు సార్. ఇప్పుడు వాళ్ళకి తెలుసా? మేధావి అన్నారు. మేకవన్నిన పులి అండి, మేకవన్నిన పులి. ఆయన పైకేమో సాధు జంతువులాగా ఉన్నాడు, లోనంతా పులి పంజా ఇప్పితే. ఆయన ఒక ఉద్దేశంతో వచ్చాడు ఈ పార్టీలోకి. ఏంటా ఉద్దేశం? ఆయన ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక విధంగా ఎమ్మెల్యే అయ్యి 1000 కోట్లు 100 కోట్లు సంపాదించి, ఏంది అంటే ఎమ్మెల్యే అయితే 1000-100 కోట్లు సంపాదించాలనే కదా. ఎక్కడో సినిమాల్లో చూశాడు, సాధ్యం అవుద్దాం అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు సంపాదించాడు. సకల శాఖ మంత్రి దగ్గర నుంచి, నందిగం సురేష్ దగ్గర నుంచి, కొడాలి నాని దగ్గర నుంచి, వంశీ దగ్గర నుంచి, వీళ్ళందరూ కోటాను కోట్లు సంపాదించారు. రుచి మరిగినట్టు కోడి ఇల్లెక్కి కూసిందంట, కుయ్యి 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 అని. అబ్బా, రేపు శాసనసభ్యుడు అయిపోతే అసలు మనమే కదా రారాజు అని చెప్పేసి ఎట్టకొట్ట ఒప్పించి మెప్పించి మా నాయకుడు శివరాజ్ చిన్ని గారు, బా ఇంతకన్నా గొప్పవాళ్ళు లేడురా అని చెప్పేసి ఇతను వాటేసుకొని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను పక్కన పెట్టి మంచి మేధావి అని చెప్పి తీసుకొచ్చి ఇతను సూటబుల్గా ఉంటాడని తాటికొండలో వాళ్ళ భారీ ఓటేలా తెలుగుదేశానికి. అక్కడికి వెళ్తే తాటికొండలో వెళ్ళి అడగమానండి ఇతని జీవితం గురించి చెప్తారు. ఇతను వైఎస్ఆర్ పార్టీకి కోవట్టండి. చంద్రబాబు నాయుడు గారిని 2018లో ఎట్లా తిట్టాడో తెలుసా? ఏమన్నారు మీకు? ఓసరివల్లి కన్నా దారుణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అన్ని అవతారాలు మారుస్తాడు, అన్నిసార్లు తన వైఖరిని మార్చుకుంటాడు, ఇంతకన్నా నీ చూడలేడని చెప్పాడు ఈ కొలికిలిపూడి. నా దగ్గర 200 ఉన్నాయి ఆ బైట్స్. ప్రజారాజ్యంలోకి పోయాడు, తర్వాత నాని గారి పంచకపోయాడు, తర్వాత వైసీపీ దగ్గరికి పోయాడు, అందరి దగ్గరికి పోయి మ్యాచ్లు అడిగి నాకు టికెట్ ఇవ్వండి, నాకు టికెట్ ఇవ్వండి, నాకు టికెట్ ఇవ్వండి అని ఎన్నోసార్లు ప్రాధేయపడ్డాడు. కాళ్ళు పట్టుకున్నాడు ఆత్మగౌరవాన్ని. నేను ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు అంటే తర్వాత పట్టుకుంది ఎవరి కాళ్ళు? చాలా మంది కొన్ని ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఎవరి కాళ్ళు? చాలా మంది కాళ్ళు ఎవరైతే గురువులు అనుకొని, ఎవరైతే తన్ను అద్భుతంగా అభివృద్ధి చేద్దాం అనుకొని తను ఎవరినైతే తీసుకొచ్చి ఎమ్మెల్యే చేశారో వాళ్ళ కాళ్ళే పట్టుకున్నాడు. ఎవరా 4 పేర్లు చెప్పొచ్చు కదా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఏమండి, కాళ్ళు పట్టుకున్న అంశాలన్నీ కూడా ఆత్మగౌరవం తాకట్టు పెట్టినటువంటి అంశాలు బయట చెప్పుకోకూడదు. శాసనసభ్యుడికి మనం గౌరవం ఇవ్వాలి. ఆయన గౌరవ శాసనసభ్యుడు కదా, అది మనం పబ్లిక్కి చెప్తే వ్యవస్థ దెబ్బతింటుంది. అయితే నేను ప్రత్యక్షంగా చూశాను, చాలా దారుణమైనటువంటి వ్యక్తి. అసలు నెవర్